ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి. ఇప్పుడే అందిన వార్త, ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు సంబంధించి డిఏ పైన గుడ్ న్యూస్ అయితే రావడం జరిగిందండి. సో ఆ వివరాలు ఏంటనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామండి. సో వీడియోని చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి, వెంటనే లైక్ చేయండి. వివరాలకి అయితే వెళ్ళిపోదామండి. సో ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నటువంటి డిఏ పెంపు పైన క్లారిటీ అయితే వచ్చేసిందనమాట. సో ఎందుకంటే రెండు తెలుగు రాష్ట్రాల్లో కనుక ఉద్యోగాలు అయితే చేస్తుంటారు, అటు పెన్షన్లు కూడా పొందుతుంటారు. కాబట్టి ఏఐసిపిఐ సూచి డేటా ప్రకారం ఏదైతే ముఖ్యంగా డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ 55% నుంచి 58% పెరగబోతుంది. అంటే 3% పెరగబోతుందని అర్థం అనమాట. తాజాగా వారికి 3% పెంచారనమాట. ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షన్లకు పండుగ కానుకగా వచ్చేసిందనమాట. వారికి డిఏ పెంపు పైన ఉన్న సందేహాలపైన క్లారిటీ రావడం అయితే జరిగిందనమాట. ఏకంగా వారికి 3% పెంపు ఇస్తున్నట్లు కూడా తెలుస్తుంది. తాజాగా వచ్చేసి ఏఐసిపిఐ సూచి డేటా ప్రకారం అదేవిధంగా ఉద్యోగులకు డిఏ అనేది 55% నుంచి 58% పెరుగుతుంది. ఈ పెంపు అనేది జూలై 1, 2025 నుండి అమల్లోకి వస్తుంది. అంటే ఉద్యోగులు ఏరియర్స్ రూపంలో కూడా డబ్బులు అయితే వస్తాయన్నమాట. భారతదేశంలో 1 కోటి మందికి పైగా ఉద్యోగులు పెన్షన్లకు ఉన్నారన్నమాట. ప్రతి దీపావళి లేదా దసరా పండుగ సీజన్లో డిఏ పెంపు ప్రభుత్వం అనేది ప్రకటిస్తుంది. ఈ ప్రకటన కోసం ఉద్యోగులు ఇటు పింఛన్దారులు కూడా ఎన్నో ఆశలు పెట్టుకొని ఎదురు చూస్తున్నారు, ఉంటారు. ఇక 3% ఇక్కడ ముఖ్యంగా 3% డిఏ అనేది పెంపు అనేది ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగిందనమాట. 3% అనేది ప్రకటించడంతో ఇక ఇందుకు సంబంధించి ఉద్యోగుల పింఛన్దారులకు సంబంధించి కాబట్టి ఉద్యోగులకు ఎంతో మేలు జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇప్పటికే జీతాలు ఎక్కువ. ప్రతి ఏడాది డిఏ పెంపు వల్లే కూడా మరింత జీతాలు అయితే పెరుగుతూ ఉంటాయి. సో ఇక ప్రభుత్వ వర్గాలు చెప్తున్న సమాచారం ప్రకారం 3% పెంపు ఇప్పటికే క్యాబినెట్ అయితే ఒప్పుకుందనమాట. ఈ పెంపుకు సంబంధించి అధికార ప్రకటన అక్టోబర్లో జరిగే క్యాబినెట్ సమావేశంలో వచ్చే అవకాశం అయితే ఉంది. ఈ పెంపు ఏడాది జూలై 1 నుండి అమల్లోకి వస్తుంది. కాబట్టి ఉద్యోగులు జూలై, ఆగస్టు, సెప్టెంబర్ నెల ఏరియర్స్ కూడా రాబోతున్నాయి అనమాట. ఎంత వస్తాయి ఏందని చూద్దామండి. ఇక 3% డిఏ పెరిగిందంటే ఎంత జీతం పెరుగుతుంది అనేది లెక్క వేస్తారనమాట. ఇందులో వచ్చేసి 18,000 రూపాయల జీతం వచ్చే వ్యక్తికి 540 రూపాయలు పెరుగుతుంది. అదేవిధంగా ఏడాది అయితే 6,480 రూపాయల వరకు కూడా పెరుగుతుంది. ఇలా లక్షల్లో జీతం ఉన్నవారికి మరింత డిఏ పెరుగుతుందని చెప్పేసి తద్వారా వారి జీతం కూడా పెరుగుతుందనమాట. సో ఇక లెవెల్ 1 నెలకు 56,900 ప్రాథమిక జీతం ఉన్న వారికి నెలకు 1,707 వరకు జీతం పెరుగుతుంది. అదే సంవత్సరానికి 20,484 అయితే పెరుగుతుంది. మొత్తం మీద వచ్చేసి 3% డిఏ పెంపు అనేది ఎన్నో కుటుంబాలకు ఆర్థిక భారాన్ని కూడా తగ్గిస్తుంది అనమాట. ఒక గుడ్ న్యూస్ అయితే రావడం అయితే జరిగిందనమాట ఉద్యోగులకు సంబంధించి.